బ్రో డబుల్ స్మార్ట్ ఎలా ఉంది? డబుల్ స్మార్ట్ త్రిబుల్ స్మార్ట్ లాగా ఉందన్నమాట. గట్టిగా స్లోగా పూరి జగన్నాథ్ గారు ఇక్కడ తిరగకుండా బాంబేలో తిరుగుతున్నాడంటే ఏదో గట్టిగా కొట్టబోతున్నాడు. ఎందుకంటే దెబ్బతిన్న పులి కదా, ఒక 2 అడుగులు వెనక్కేసిందని అనుకుంటారు. పూరి జగన్నాథ్ గారు అంటే ఫ్యాన్స్ కాదు, డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చాలా పిచ్చి అనమాట. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ అంటే 3 నెలల్లో అలా తీసి అలా ఎగ్జామ్ రాసినట్టు పాడేస్తారు అనమాట సినిమాని. ఇప్పుడు లైగర్ తో పూరి పని అయిపోయింది అన్నారు మరి కంబ్యాక్ సినిమా అదే కంబ్యాక్ సినిమా అంటున్నారు కదండి. 2 అడుగులు వెనక్కి వేసింది, ఎక్కడికి బాంబేకి వెళ్ళింది. ఇప్పుడు గట్టిగా ఒక మంచి యంగ్ పులి అనమాట, మచ్చలతో ఉన్న మన రామ్ పోతునేని ఒక నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్, అసలు దానికి తగ్గట్టుగా మాస్ యాక్టింగ్, మాస్ కానీ అది ఎంత యాటిట్యూడ్ కానీ. ఎందుకంటే దానికి తగ్గ హీరో రామ్ పోతునేనండి పూరి జగన్నాథ్ గారికి. ఎందుకంటే ఆయనకి తెక్కొచ్చిందంటే దానికి ఏదో ఒకటి పెట్టేస్తాడు, ఏదో ఒకటి మాటలతోటి చంపేస్తాడు చెప్పాలంటే. 2019 లో వచ్చింది కదా బ్రో మూవీ, ఆల్మోస్ట్ 5-6 years అవుతుంది. అది ఎలా మెయింటైన్ చేశారు అంటే పక్కన చార్మి గారు ఉన్నంత వరకును వైన్ లాగా కిక్కెక్కుతా ఉంటది మన పూరి జగన్నాథ్ గారికి. ఆ పాతది సినిమాకి పోల్చుకోకుండా కొత్త కంటెంట్ ఎత్తుక్కుంటాడు. అంత సినిమా అంటే ఎక్కడ లైగర్ సినిమా పక్కన ఉన్నారు కానీ కొంచెం వేరే హై ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది అనమాట చెప్పాలంటే. సో లైగర్ అంటే ఆ సినిమాతో పోల్చుకోకుండా ఇప్పుడైతే మాత్రం అన్ని సినిమాలు ఏమంటే పోకిరి సినిమా ఉంది. పోకిరి సినిమా హిట్ కొట్టాక 4 సినిమాలు హిట్ అయినా కూడా ఫ్లాప్ అనే చెప్పారు. ఎందుకంటే చాలా మంది మైండ్ లో పోకిరి ఉండిపోయింది. మణి శర్మ బీజిఎం